ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడును మహోన్నతుడైన దేవుని నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుడు మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన దేవుడు మహా ఉన్నతుడు, ఆయన అత్యున్నతుడు. అంత ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉన్నప్పటికీ కూడా దీనులమైన మన ఎడల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను ఆయన కనుపరుస్తున్నారు. కాబట్టే నేటికి మనం సజీవుల లెక్కలో ఉండి ఆయన్ను గణపరుస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. దేవుడు మీ అందరి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. అపూర్వమైన అద్భుతాలు మీ జీవితంలో జరిగించడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. తన ప్రజల పట్ల దేవుడు తనకున్న ఉద్దేశాలు నెరవేర్చాలని ఆయన ఎప్పుడూ ఆశపడుతూనే ఉన్నారు. అయితే మనము ప్రార్థనలో, విశ్వాసంలో దేవుని వైపు చూసినప్పుడు, వాక్యము ద్వారా ఆయన చిత్తాన్ని గ్రహించి దేవుని కృపలో వర్ధిల్లడానికి నిర్ణయించుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మన జీవితాల్లో స్పష్టంగా జరగడం మనం చూడగలుగుతున్నాం. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానాన్ని వింటున్నాం. ఈరోజు వాగ్దాన సందేశంగా యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ను వారు తెరవండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 24 and verse 23. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజుగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్య భాగంలో అనేకమైన శ్రేష్టమైన విషయాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. చంద్రుడు వెలవెలబోతాడు, సూర్యుని ముఖము మారిపోతుంది, కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీద తన పరిపాలన కొనసాగిస్తారు. అవర్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్. చంద్రుడు వెలవెలబోవచ్చు, సూర్యుని ముఖం మారచ్చు, కానీ మన దేవుడు మారనివాడు. ఆమేన్. చాలాసార్లు నీ జీవితంలో అనేక మంది తమ యొక్క ట్రూ కలర్స్ ఆయా సందర్భాల్లో బయటపెడుతూ ఉంటారు. వీరి శాశ్వతంగా నా జీవితంలో ఉండొచ్చు, ఎప్పుడూ నాతో ఉంటారన్న వాళ్ళు కూడా వెలవెలబోయే పరిస్థితులు రావచ్చు, వారి ముఖాలు మారే పరిస్థితి రావచ్చు. ఒకానొక సందర్భంలో కొంతమంది భార్యలు అంటూ ఉంటారు, నా భర్త ఇంతకాలం మంచివాడుగానే నా దగ్గర నటించాడు, కానీ ఇప్పుడు అతని ట్రూ కలర్స్ అన్ని బయటపడుతున్నాయండి అని కొంతమంది అనొచ్చు. లేదా భార్యల విషయంలో కొంతమంది భర్తలు అనొచ్చు, స్నేహితుల విషయంలో కూడా కొంతమంది అనొచ్చు, వీరు కేవలం స్నేహం చేస్తున్నట్టు నటించారని ఇంతకాలం, కానీ వారు నిజమైన ఉద్దేశంతో మాతో స్నేహం చేయలేదని కొంతమంది అనుకోవచ్చు. మనుషులు మారే పరిస్థితులు రావచ్చు, సృష్టిలో మార్పులు రావచ్చు, కానీ మారని వాడు మన దేవుడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆమేన్. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులందరూ మారిపోయిన పరిస్థితులన్నీ మారిపోయిన పరిస్థితులు ఉంటే, ఈరోజు నువ్వు దేవుని వైపు చూడాలి. ఆ దేవుడు ఎలాంటి వాడు అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆమేన్. ఆయన చేతిలో సైన్యం ఉంది అంటే ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయన సమస్త అధికారాన్ని తన చేతిలో ఉంచుకున్న దేవుడు. ఆయన సియోను కొండ మీద రాజుగా పరిపాలన చేయువాడు. నీ జీవితంలో ఎవరు నిన్ను పరిపాలన చేస్తున్నారు, లేదా ఎవరు నిన్ను నియంత్రిస్తున్నారు, ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఒకసారి పరిశీలించాయి. బహుశా ప్రస్తుత దినాల్లో అనేక మంది జీవితాలను పరిశీలన చేస్తూ ఉంటే అవిశ్వాసులైన వారు కొంతమంది నడిపిస్తున్నారు. లోక సంబంధమైన సిద్ధాంతాలను ప్రకటించే సైద్ధాంతికవేత్తలు కొంతమంది నడిపించేవారుగా కనబడుతున్నారు. కానీ దేవుడు నీకు రాజుగా ఉన్నాడా? ఆయన నిన్ను ఎలుబడి చేస్తున్నాడా? ఆయన నీ జీవితాన్ని నియంత్రిస్తున్నాడా? పరిశీలించాయి. సామెత గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయని. మనం అందరికీ అవకాశం ఇస్తాం, కానీ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. మన ప్రవర్తన విషయంలో ఎవ్వరూ జోక్యం కలిగించుకోకూడదని కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని, అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుని దేవునికి దూరం అయిపోతున్నాం. మన త్రోవలన్నీ కూడా బ్లాక్ అయిపోవడానికి కారణం అదే, దేవునికి చోటు ఇవ్వనందువల్లనే. ఎప్పుడైతే మనం ప్రభువుకి చోటిస్తామో, సైన్యములకు అధిపతియగు దేవునికి మనం చోటిస్తామో, ఆయన మన త్రోవలన్నీ కూడా సరళం చేయగలుగుతుంటాడు. పాశ్చాత్య దేశాల్లో ఉదయకాలం విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు కురిసే కాలంలో చాలామంది ఉదయాన్నే లేచేసరికి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. కానీ ఆ కార్పొరేషన్ వారు ఒకలాంటి సాల్ట్ తీసుకొచ్చి చల్లుతూ ఉంటారు. అలా చల్లగానే ఆ ప్రాంతం అంతా కూడా సరళం చేయబడుతుంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ని వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు.
ప్రజలందరూ కూడా తమ రాకపోకలు కొనసాగించడానికి. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు నీ జీవితంలో ఏవైతే ఆ ఆటంకాలు ఉన్నాయో, అడ్డులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించే దేవుడు ఆయన. పెద్దల ఎదుట తన ప్రభావాన్ని కనుపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రభావాన్ని తన ప్రజల ఎదుట కనుపరచడానికి ఇష్టపడే దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభావం కలిగిన వాడు ఆయన. రక్తస్రావ రోగ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడింది, కష్టాలు పడింది, ప్రతికూల వాతావరణాల్లో ఉంది. ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి తెప్పలు పడిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఒక రోజున ప్రభు గురించి విన్నది. ఆయన వస్త్రపుచ్చుకు ముట్టుకుంటే చాలు స్వస్థత పొందుతానని ఆశించింది. మనుషుల మధ్యలో ప్రభువు నడుస్తూ ఉండగా దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపుచ్చుకు ముట్టుకుంది. ప్రభావము ఆయన నుండి వెడలింది అని బైబిల్లో రాయబడింది. ఎస్, విశ్వాసంతో ఎవరైతే ప్రభువును తాకుతున్నారో, విశ్వాసంతో ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారు దేవుని ప్రభావాన్ని పొందుకుంటారు. ఒకళ్ళు ఎంతవరకు నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవుని మందిరాలకు వచ్చి ఉండొచ్చు, అనేక సువార్త సభల్లో దేవుని వినుండొచ్చు, కానీ ఆయన్ను విశ్వాసంతో ముట్టుకోలేదేమో. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసంతో నువ్వు ఇంకా టచ్ చేయలేదేమో. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసంతో ఆయన్ని ముట్టుకుని చూడు, ఆయనలో ఉన్న ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తావు, ఆయనలో ఉన్న మహిమను నువ్వు అనుభవిస్తావు. ఆ మహిమే నేను ముందుకు నడిపించేది, ఆ మహిమే ఉన్నత స్థలాల్లో నేను నిలబెట్టేది, ఆ మహిమే అనేక మంది ముందు సాక్షార్థంగా నేను నిలబెట్టేది. నీ శత్రువుల నోళ్లు మూయించేది దేవుని ప్రభావమే. ఆ ప్రభావంతో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతిద్దాం. సియోను కొండ మీద రాజుగా ఏలుబడి చేస్తున్న దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు ఆయన ప్రభావాన్ని స్పష్టంగా మనం చూస్తాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మా ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాలశలు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దానములో ఉన్న బలాన్ని మేము అనుభవించడానికి నువ్వు సహాయం చేస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. మా ప్రియుల్ని ప్రత్యేకంగా బలపరచండి. ఎవరైతే సియోను కొండ మీద రాజుగా ఉన్న నిన్ను ప్రభువా తమ జీవితాలను ఆహ్వానిస్తున్నారో వారి జీవితాలని ప్రభావాన్ని కనుపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి చీకటిని, అంధకారాన్ని మీరు తొలగించి నీ గొప్ప వెలుగును, ప్రభావాన్ని వారి మీద కృమ్మరించి అద్భుతాలు చేయండి. మహిమతో నింపండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో స్వస్థత ఇవ్వండి ఆయన. విడుదల లేక ఎవరైతే ఉన్నారో విడుదల ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయే ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కనికరించి లేవనైతే అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.